ఓం శ్రీమాత్రే నమః. మీకు పోయిన వస్తువులు దొరక్క తర్వాత ఏంటంటే చాలా వరకు కొంచెం మనశ్శాంతి, అంటే డబ్బు పోయింది, అయ్యో ఆ డబ్బు ఉంటే పలానా ఖర్చు పెట్టుకుని ఉండేవాళ్ళం, ఇలాంటి కొంచెం మనశ్శాంతి కరువైపోతూ ఉంటుంది. ఏదో పర్సులో చిన్న బంగారం పెడతాము, ఎక్కడో మర్చిపోతాం, మిస్ అయిపోతుంది, అవి దొరకలేదు. ఇలా కొంచెం టెన్షన్స్, అయ్యో అందులో మనకి ఎప్పటి నుంచో మన అమ్మ ఇచ్చింది, మన భర్త ఇచ్చిందో లేకపోతే అత్తగారు ఇచ్చిందో ఏవో ఉంటూ ఉంటాయి, అలాంటివి పోతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఉద్యోగం, ఈ ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగానికి, ఇంకో ఉద్యోగాన్ని నుంచి ఇంకో ఉద్యోగానికి మారిపోతూ ఉంటారు, స్టెబిలిటీ ఉండదు. అలాంటి వాళ్ళు ఓం కార్త వీర్యార్జునాయ నమ, ఓం కార్త వీర్యార్జునాయ నమ అని నా నష్టాలన్నీ కూడా తీర్చి నాకు విజయం కలగదేవయ్యా అని కార్తవీర్యార్జునుడిని ప్రారంభించి, ఏదైనా సరే కార్తవీర్యార్జునో నామరాజ అంటే ఈ యొక్క నామాన్ని రాజ మకుటంగా మీరు అనుకొని ఓం కార్తవీర్యార్జునో మహాబాహో అనేసి ఆయన నమస్కారం చేసుకుని రోజు 27 సార్లు మీరు కార్తవీర్యార్జునుని తలుచుకుంటే మీకు పోయిన వస్తువులు కూడా దొరకడానికి సానుకూలత ఏర్పడుతుంది. భక్తి ప్రధానం, శ్రద్ధ ప్రధానం. మనస్సు పెట్టి చేయండి, విజయం కలిగించుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.